ఆటా కట్టిస్తారు నీ ప్రభుత్వం అయితే. వస్తారు మీ దగ్గరికి మన నరసింహప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్. నరసింహప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉండేవారికి అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఎన్ని షాపులు ఆపేశారు సిండికేట్ చేసి? లేదు సార్, నాకు అలవాట్లేదు. అందరూ దానికి సంబంధం లేని వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ వ్యాపారాలకు సంబంధం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు రారు, ముందుకు రారు, చెప్పడానికి అవకాశం ఉన్నది కదా. కరెక్ట్, మీరు కరెక్ట్ సార్. సార్ నేను ఒక విషయం గమనించాను సార్ ఈ మొత్తం మీద ఈ రోజు టాపిక్ లో రెండు విషయాలు. ఒకటి, గత ప్రభుత్వంలో ఓటు కూడా వేయనీయకుండా ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు దాన్ని నిట్ట నిలువున హత్య చేసి మరి వీళ్ళు ఎంపీటీసీలని, జెడ్పీటీసీలని, నెక్స్ట్ సర్పంచుల్ని ఎన్నుకున్న విధానం మనం చూసాం సార్. అలాంటి నాయకులు ఈరోజు కనీసం మద్యం టెండర్ కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నామని వీళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారంటే కర్మ అనేది అట్లా ఉంటుంది అనేది ఏమో అనిపిస్తుంది సార్ నాకు. వీళ్ళు కనీసం బూతుల్లోకి పోనీలేదు, కనీసం ఆ రోజు నామినేషన్ పేపర్ వేయడానికి కూడా వీళ్ళు అడ్డుకున్నారు సార్. అలాంటి పాప రమేష్ గారు ఈ రోజు వాళ్ళ అమాయకంగా కూర్చొని ఇక్కడ మేము టెండర్ కూడా వేసుకోలేకున్నాం సార్ అని బాధపడతా ఉంటే నాకు చాలా హృదయ విదారకంగా ఉంది చెప్పాలంటే. సో నిజంగా అలాంటి పరిస్థితులే ఉంటే నేను మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తున్నాను సార్. నేను అన్నిటి చెప్పలేను కానీ నా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి వీరెవరైనా వైసీపీ నాయకులు గతంలో ఇలాంటి అరాచకాలు, ఇలాంటి అన్యాయాలు చేసిన నాయకులైనా పర్వాలేదు, మీకు ఈ పాలసీలో, ఈ పారదర్శకమైన పాలసీలో మద్యం షాప్ కేటాయించుకోవాలనుకుంటే నాతో రండి. దగ్గరుండి నేను మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని టెండర్ వేయించి మీకు అదృష్టం ఉంటే షాప్ వచ్చే విధంగా, న్యాయబద్ధంగా వచ్చే విధంగా నేను మీకు సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. నా నియోజకవర్గం వరకు 5 మండలాలు ఉన్నాయి, 5 మండలాల్లో ఉండే షాపుల దగ్గరికి నేను తీసుకెళ్తా, టెండర్ వేపిస్తా. ఎందుకు సార్ ఇవన్నీ కళ్ళగోలు ఈ మాటలు? ఈ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెట్టింది ఈ పాలసీని? గతంలో జరిగిన అన్యాయాలు జరగకూడదు. గతంలో కల్తీ మద్యం తాగి అనేక కుటుంబాలు నాశనం అయిపోయాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. అధిక ధరలు పెట్టి వాళ్ళ కుటుంబాలు గొల్లైపోయాయి. ఇవన్నీ ఉండకూడదని సుదీర్ఘంగా ఆలోచించి అన్ని రాష్ట్రాల్లో ఉండే ఒక పద్ధతుల్ని వీళ్ళు బాగా అవగాహన చేసుకొని ఏది బెస్ట్ అని మంత్రి గారు కొల్లు రవి గారు కావచ్చు, ఆ టీం అంతా కూర్చొని ఒక మంచి సిస్టమ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వీళ్ళ బాధ అంతా ఇంత కాదు. సరే, ఓకే, 1-2 చోట్ల జరగచ్చు. ఈ మహాపత్రిక అంటున్నారు, ఆయన గెజెట్ పత్రిక అంటున్నారు, గెజెట్ పత్రికలో వేశారన్నారు. ఎస్, అదే ప్రజాస్వామ్యం అంటే. ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు? మీ సాక్షి పత్రిక లాగా ఉండాలా? ఏది జరిగినా వెనకేసుకురావాలా? 1-2 చోట్ల జరుగుతాయి సార్, తప్పులు జరుగుతాయి. దాన్ని సరిదిద్దుకోవడమే ఈ ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ. ఆ పత్రిక దాని కర్తవ్యం చాలా చక్కగా నిర్వర్తిస్తుందని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. తప్పేముంది? ఇంత పెద్ద 164 మంది గెలిచినప్పుడు ఒకరిద్దరు చేయొచ్చు ఆ పనులు, వాళ్ళకు ఉండొచ్చు. వైసీపీలోంచి కూడా మాకు కాల్ ఆఫ్ సడన్ కొంతమంది వచ్చారు. మేము కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోలేదు. ఇంత మాకు తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మాకు తెలియదు చాలా మంది గురించి. అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు నేను చెప్పేది. ఒక సమాజంలో ఆ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఎక్కడో చోట చిన్న పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దానికి మా పత్రిక ఉందని గర్వంగా చెప్తున్నా ఈరోజు నేను. మీ సాక్షి చేయగలిగిందామారా? ఏ రోజున మీ టీవీ చేయగలిగిందామారా? ఈరోజు బ్రహ్మనాయుడు గారు ఇంత అద్భుతమైన విషయాన్ని ముందు తీసుకురావాలని ధైర్యం సాహసం చేశాడు. కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన ఈరోజు చర్చ పెట్టాడంటే అది గొప్పతనం. మీరు పెట్టండి. మీ హయాంలో మీరు ఎప్పుడన్నా ఈ ఎన్నికల గురించి, మీరు చేసిన అపహాస్యాల గురించి ఎవడన్నా చర్చ కూడా కూర్చొని భజన చేసుకున్నారు తప్ప ఇంత మంచి అవకాశం ఇవ్వాల. నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు సహించరు. ఎక్కడైనా ఆయన తీసుకురావాలనుకున్న విధానాలకి తూట్లు పొడచాలనుకుంటే ఆయన సహించరు. పొరపాటు అక్కడక్కడ జరుగుతాయి, దాన్ని సరిదిద్దుతారు. ఖచ్చితంగా మీకెవరికైనా సరే ఈ పాలసీలో వేయాలనుకుంటే నిర్మోహమాటంగా, నిర్భయంగా వేయండి. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మీకు అన్యాయం జరుగుంటే సరిదిద్దేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉంటారు.
ఈ పద్ధతిలో కూడా ఇంకొక విషయం కూడా సార్ తగ్గాయి అనే దానికి కారణాలు ఇంతకుముందు మన కిరణ్ గారు చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ప్రభుత్వ అంచనాలకి కనీసం 2 లక్షల సగం రూపాయలు కూడా రీచ్ అవ్వలేదు. అవును సార్, 2 లక్షల రూపాయలు అనేది కూడా కొంచెం భారమైన విషయమే సార్. అంటే ఇక్కడ ఒక విషయం సార్, ఖచ్చితంగా నేను కూడా గమనించింది సార్ మా పల్లెటూరు వాతావరణంలో 2 లక్షల రూపాయలు తిరిగి రాదేమో అనే ఒక ఇది కూడా ఉంది సార్. కానీ దాన్ని ఎందుకు పెట్టారనేది వాళ్ళు ఆలోచించి పెట్టుంటారు. ప్రతి ఒక్కరు 10,000 20,000 అంటే దానికి ఒక విలువ లేకుండా ఒక 10-20 మంది వచ్చి దాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు అనేది వాళ్ళు బెంచ్ మార్క్ తీసుకున్నట్టున్నారు. అందుకు కూడా కొంచెం తగ్గుండొచ్చు. ఈ రోజు ఏదేమైనా కూడా సార్, ఇది మద్యం అనేది ఆదాయ వనరు కాదు, అది మా మోటో. ముందు ఆదాయం కోసం చేసేది కాదు. ప్రజలు అలవాట్లు పడ్డారు, దాన్ని ఒక్కసారిగా ఓవర్ నైట్ దీన్ని ఏమి చేయలేం కాబట్టి గతంలో కూడా నిరూపించబడినాయి ఇవి. ఏ ప్రభుత్వాలైనా సరే ఈ మద్యాన్ని పూర్తిగా తీసివేయడం కానీ లేకపోతే దాన్ని తగ్గించడం కానీ చేసినప్పుడు వేరే మార్గాల ద్వారా ఈ రాష్ట్రంలో ఏ విధమైన ఇబ్బందులు కలిగాయి మనం అందరం గమనించాం. అందుకే దీన్ని కూడా ఒక క్వాలిటీగా ఒక దీన్ని వస్తువుగా చూసినప్పుడే వాళ్ళ ఆరోగ్యాలు కూడా మనం కాపాడే వాళ్ళు అవుతాం. దీన్ని ఆదాయ వనరుగా మాత్రం ఈ ప్రభుత్వం చూడదనేది. కాబట్టి ఎన్ని షాపులు వచ్చాయి, ఎంత ఆదాయం వచ్చిందనేది ఇక్కడ చర్చ కాదు. క్వాలిటీ అండ్ వాళ్ళ ప్రజల యొక్క రెండు మాకు ముఖ్యమైన. ప్రైస్ కూడా ఇంపార్టెంటే కదా నరసం ప్రసాద్ గారు, క్వాలిటీతో పాటు రేట్ కూడా. సార్ అదే సార్ నేను చెప్పేది, రేట్ అంటే కుటుంబాలు సార్, కుటుంబాలు. గత ప్రభుత్వంలో మనం చూసాం పుస్తులు అమ్ముకొని మరి, అంటే ఆ వ్యసనం, అది ఆ వ్యసనానికి మనం క్యాష్ చేసుకునింది గత ప్రభుత్వం. అది క్యాష్ చేసుకోవడం కాకుండా వాళ్ళ నాయకులు అందరూ కూడా, ఏ నాయకుడైనా చూసుకోండి, అసలు మనం ఏదో షాప్ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు, వాళ్ళు ఆ తయారీ వ్యవస్థలోకే చొరబడిపోయినారు. ఎక్కడైతే మద్యం తయారు చేస్తారో అక్కడికే వెళ్ళిపోయారు, వాళ్ళతోనే లావాదేవీలు పెట్టుకున్నారు, చూసాం మనం. కాబట్టి అలాంటి ప్రభుత్వం కొడితే కొండనే కొట్టాలి అనేటువంటి కాన్సెప్ట్. అదే సార్, వాళ్ళకి బాగా అలవాటు సార్. కొండల్ని కొడతారు, కొండల్ని పిండి చేస్తారు, కొండల్ని మింగుతారు. అది వాళ్ళకే సాధ్యం, అది ఎవరికి కాదు. అలాంటి ప్రభుత్వం, అలాంటి విధానాలు ఇప్పుడు ఉండాలనుకోవడం ఆ నాయకులు ఎవరైనా ఉంటే పక్కన పెట్టేయండి. ఇది స్వచ్ఛమైన ప్రజాస్వామ్యంతో కూడుకున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయక కూటమితో ఏర్పడిన ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన, అంటే కూటమి అంటే మీరేంది అనుకోవచ్చు, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కొన్ని కఠినమైన నిర్ణయాలే ఉంటాయి. అక్కడ ఇక్కడ ఎవరైనా తప్పులు చేయాలని ప్రయత్నం చేస్తే కూడా మా నాయకులు సహించరు, ఉపేక్షించరు, ఎప్పటికప్పుడు సరిదిద్దుతారు. ఏమండి